ఫ్రెండ్స్, మన బండిలో లోడ్ అయిపోయింది. మరి అదే ఎలక్ట్రిక్ వెహికల్ 4 వెహికల్, ఒకటి ముందు ఉంది, 3 లోపల ఉంది. మళ్ళీ అక్కడికి గజ్వేల్కి ఇలా షోరూమ్ ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం మనం. బయలుదేరదాం. ఫ్రెండ్స్ వచ్చేసినాం మనం గజ్వేల్కి. గజ్వేల్ది షోరూమ్ ఇది. ఇక్కడ వీళ్ళంతా 14,000 పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, జాయిన్ చేసిన వాళ్ళందరూ వీళ్ళంతా. ఈ బయట వెహికల్స్ అన్నీ పెట్టారు కదా, ఇవన్నీ వీళ్ళకి ఫ్రీ వెహికల్స్. ఇది వెహికల్కి ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళకి సన్మానం చేస్తారు. ఇక ఒక్కొక్కరికి ఫొటోస్ తీసుకుంటా ఆ కీ ఇచ్చి సన్మానం చేపిస్తారు. ఎంతమందిని జాయిన్ చేసారో వాళ్ళందరినీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చెప్తారన్నమాట. ఇట్లా వెహికల్స్ చాలామందికి వచ్చినాయి, మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి అందుకనే సన్మానం చేస్తారన్నమాట వీళ్ళందరికీ. దగ్గర 12 మంది దాకా ఉన్నారు వీళ్ళంతా. ప్రజెంట్ అయితే 8 వెహికల్ అక్కడ వచ్చినాయి, ఇంకా 4 రాలేదు. 4 రాలేని ఆ వెహికల్స్ ఈయనట్టున్నారు. వాళ్ళు వచ్చుంటే ఇచ్చేస్తుండే. 12 మందికి అయితే వెహికల్స్ వచ్చినాయి ఇవి. ఇగో ఇక్కడ ఉన్నదేమో లెఫ్ట్ సైడ్లో బ్లాక్ షర్ట్ అయినా పాండన్న, ఈయననేమో మైపాల్ అన్న. అయినా వీళ్ళిద్దరే ఇక్కడ ఉండేవి బ్రాంచ్ హెడ్. ఇక ఇక్కడ బయట పెట్టినాం కదా వెహికల్స్, ఇవే. వీళ్ళందరూ ఇక్కడ పక్కనే తూప్రాన్ దాటి 20 కిలోమీటర్స్ నుంచి వచ్చే విలేజ్లో, అక్కడ వీళ్ళ విలేజ్ అక్కడి నుంచి వచ్చినట్టన్నమాట వీళ్ళందరూ. అదే వెహికల్ది స్వీట్స్ ఇస్తున్నారు. వెహికల్ ఇచ్చింది అందరికీ, అదే స్వీట్స్ పంచుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళంతా. ఈ ఎదురుగా ఆరెంజ్ షర్ట్ వేసుకున్నాడు కదా, కింద ఫస్ట్ లైన్లో సెకండ్ అయినా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి హెడ్ అన్నమాట. అంటే వీళ్ళందరినీ జాయిన్ చేసింది ఈయననే అన్నమాట. అంటే మీరు జాయిన్ చేస్తే మీకు వస్తుంది అన్నట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ అట్లా చేయించండి వాళ్ళందరికీ. వెహికల్స్ అన్ని లైన్ ఉన్నాయి. ఇవన్నీ వెహికల్స్ బ్రోచ్, ఎటారిక్ బాగుంటాయి వెహికల్స్. 60-80 కిలోమీటర్స్ వస్తుందంట 4 hours ఛార్జింగ్ పెడితే. ఇక్కడ పైన లోగో బోర్డు ఉంది కదా, ఇది యశ్వంతనగర్లో కూడా ఉంది వీళ్ళ బ్రాంచ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, నెంబర్ అక్కడ ఉంటుంది. మీకు వద్దని మీద పెడతాను ఆ నెంబర్. ఇంతమందికి వచ్చిన వెహికల్స్, వీళ్ళంతా హ్యాపీగా ఉన్న వెహికల్స్ వచ్చిందని. ఫ్రెండ్స్, అది గజ్వేల్కి వెళ్ళినాం కదా, అది వచ్చేసినాము. ఇక్కడ రిటర్న్ వెహికల్ ఉండే, అవి దించేసినాము. మళ్ళీ ఇక్కడ నుంచి నాగారంకి ఉండే, అవి తీసుకుని వెళ్తాం నాగారంకి. ఈరోజు వాళ్ళే 3 బుకింగ్స్ కొట్టేసినాం మనం. రేపు ఉన్నాయంట గండుమైసమ్మ నుంచి, అవి ఎన్ని ట్రిప్స్ అయితే చూడాలి. ఇప్పుడు మనం డ్రాప్ వెళ్తున్నాం కదా, వాళ్ళవి కూడా ఉన్నాయి గండుమైసమ్మ నుంచి. ఆయన ఏం చెప్తారో తెలియదు, ఇంకా ఏం చెప్పలేదు, కన్ఫర్మ్ చేయలేము. ఇంకా అది కన్ఫర్మ్ ఏంటంటే ఆ కిరాయి కూడా కొడతాం. ఈ నెల వీళ్ళ బైక్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా పిలిచారు. ఈ నెల అంతా వాళ్ళే, ఒక 15 రోజుల దాకా వాళ్ళే నడిచినాయి. మళ్ళీ నెక్స్ట్ మంతే లోడ్ వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ మంత్ దాకా ఆగాల్సిందే ఇది అయిపోయిందంటే. ఒక షిఫ్టింగ్ ఒకటి వచ్చింది, అది మన ఇంతకుముందుకు వాళ్ళకి వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ఖరీతాబాద్ దగ్గర. ఇప్పుడు ఖరీతాబాద్ నుంచి వాళ్ళకి మళ్ళీ మణికొండకి వెళ్ళాలంట. అది ఫ్రైడే రోజు చెప్పిండు ఆయన. లేబర్తో మాట్లాడుకున్నా, కాకపోతే ఫ్రైడే రోజు ఉంది అది. అదే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇది లాస్ట్ కిరాయి, ఇంకా రేపే చూసుకోవాలి. టోటల్ ఇన్కమ్ది పెడతాను నేను అక్కడ దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.